పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం, క్షేమం కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, మరొక రోజును మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఇట్టి మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు నాకును సహాయం చేసి ఉన్నారు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోగలిగితే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఎంత అద్భుతమైన దేవుడు! ఏమండి, దేవుడు కొందరికి మాత్రమేనా ఉపకారాలు చేస్తారు, కొందరికి మాత్రమేనా కార్యాలు చేస్తారు, కొందరిని మాత్రమేనా చేరదీస్తారు, కొందరిని మాత్రమేనా స్వస్థపరుస్తారు? కాదండి, ఈయన అందరికీ ఉపకారి. ఈయన అందరికీ ఉపకారి, అందరి పట్ల మేలు చేస్తారు, అందరికీ సహాయం చేస్తారు. నా ప్రభు అందరికీ మేలు చేస్తారు. నా ప్రభు కనికరము ఆయన యొక్క కార్యముల మీద ఉన్నవి. ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. మాకు ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు, మేము దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన హత్తుకొని జీవించడానికి అప్పగించుకున్నప్పుడు ఆయన సహాయం చేశారు, లేవనెత్తారు, బలపరిచారు. ఆ కార్యం నీకును చేస్తారు. తప్పకుండా దేవుని యొక్క మేలు నీవును అనుభవిస్తావు. ఈ మాటల్ని వినికిళ్ళు భద్రపరిచి ఆశీర్వదించను గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము శరీరం మనకందరికీ దేశమంతటి సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.